నీ జీవితంలో పరిశుద్ధత కలిగి జీవిస్తున్నావా లేదా అపవిత్రత కలిగి జీవిస్తున్నావా? దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తుంది, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని. మనము కూడా ఆయన వలె ఆయన పోలికలో పరిశుద్ధత కలిగి జీవించాలి. బైబిల్లో మనం యోసేపు యొక్క జీవితం చూసినట్లయితే అతడు ఐగుప్తులో 13 ఏళ్ళు బానిసగా ఉన్నప్పుడు తన పరిశుద్ధతను ఎంతో కాపాడుకున్నాడు. పోతీఫర్ భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని అడిగినప్పుడు అతడు అక్కడి నుంచి పారిపోయాడు, తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అలాగే దానియేలు బబులోనులో ఉన్నప్పుడు ఆహార విషయంలో కూడా తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు, అన్యుల భోజనము ముట్టలేదు. అలాగే నీవు అన్ని చోట్ల నీ పరిశుద్ధతను కాపాడుకుంటున్నావా? నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు, నీ పరిశుద్ధతను కాపాడుకో. ఆమేన్. నీ జీవితంలో పరిశుద్ధత కలిగి జీవిస్తున్నావా లేదా అపవిత్రత కలిగి జీవిస్తున్నావా? దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తుంది, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని. మనము కూడా ఆయన వలె ఆయన పోలికలో పరిశుద్ధత కలిగి జీవించాలి. బైబిల్లో మనం యోసేపు యొక్క జీవితం చూసినట్లయితే అతడు ఐగుప్తులో 13 ఏళ్ళు బానిసగా ఉన్నప్పుడు తన పరిశుద్ధతను ఎంతో కాపాడుకున్నాడు. పోతీఫర్ భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని అడిగినప్పుడు అతడు అక్కడి నుంచి పారిపోయాడు, తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అలాగే దానియేలు బబులోనులో ఉన్నప్పుడు ఆహార విషయంలో కూడా తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు, అన్యుల భోజనము ముట్టలేదు. అలాగే నీవు అన్ని చోట్ల నీ పరిశుద్ధతను కాపాడుకుంటున్నావా? నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు, నీ పరిశుద్ధతను కాపాడుకో. ఆమేన్.